శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వేదమాత పంచముఖి గాయత్రి అమ్మవారి కోవెల గురించి చెప్దామని వచ్చాను. ఈ కోవెల చాలా ప్రసిద్ధికరమైనది. మన హైదరాబాద్ బిహెచ్ఎల్ రోడ్లో ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఇక్కడ చాలా బాగా నమ్ముతారంటండి. ఆ కోరికలు తీరడానికి ఈ ఆలయంకి వచ్చి ఒక చిన్న పని చెయ్యాలండి. అది ప్రతి నెల వచ్చే అష్టమి రోజు కానీ లేదంటే అమావాస్య రోజు ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలా చక్కగా నమ్ముతారు. నాకు కూడా మా కజిన్స్ చెప్పారు. అందుకే నేను అమావాస్య రోజు చక్కగా వేదమాత గాయత్రీదేవి గుడికి వచ్చి దీపం పెట్టుకోవాలండి. ఇక్కడ దీపం పెట్టుకుంటే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి. ముందుగా ఈ గుడిలోని పంచముఖి గాయత్రీదేవి, పంచముఖి శివయ్య, పంచముఖి విఘ్నేశ్వరుడు, పంచముఖి ఆంజనేయ స్వామి, అలాగే ఈ గుడి క్షేత్రపాలుడు కాలభైరవ స్వామి వారు కూడా ఉంటారండి. అమావాస్య రోజు కానీ లేదా అష్టమి రోజు కానీ ఈ కోవెలలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాలభైరవుడికి అంటే ఈ క్షేత్రపాలుడు కాలభైరవుడికి గుమ్మిడికాయ దీపము సమర్పిస్తారండి. ఇలా చేస్తే అంట ఎలాంటి కోరికలైనా తీరిపోతాయండి. అసలు ఎంతమంది ఉన్నారు అంటే చూసారా అండి, ఎన్ని వందల మంది వచ్చి గుమ్మిడి దీపాలు వెలిగించుకుని వాళ్ళ సంకటాలు అన్నీ కూడా దూరం చేసుకుని అలాగే చండీ హోమం కూడా చేస్తారండి. అమావాస్య రోజు అండి ఇది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. మనం చక్కగా పాలాభిషేకం చేసుకోవచ్చు. నవగ్రహాలు ఉన్నారు, ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఎవరైనా స్వామికి పాల అభిషేకము, పసుపు కుంకుమ చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవచ్చండి. ఇగోండి పంచముఖి ఆంజనేయ స్వామి. అసలు ఈ గుమ్మిడి దీపాలు ఎలా పెట్టాలి, వాటి పద్ధతి విధానం ఏంటో నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అమావాస్య రోజు దీపాలతో పాటు చక్కగా చండీ హోమం కూడా చేస్తారండి. దంపతులు కూర్చుని చూసారా అండి, అమ్మవారికి చండీ హోమం చేస్తున్నారు. అలాగే ఎన్నో పెద్ద వేద సభలు కూడా అవుతాయండి. చాలా వేదాలు చదువుతారు. ఇక్కడ చూడండి, శివయ్య అమ్మ ఇద్దరు కూడా ఎంత బాగా అలంకరించున్నారంటే ఉత్సవ విగ్రహాలు. ఇప్పుడు మనము ఈ దీపం ఎలా పెట్టాలో మనం తెలుసుకుందామండి. కిట్ అంతా కూడా వీళ్ళే ఇచ్చేస్తారండి గుడిలోనే. ముందుగా నవధాన్యాలు వేసుకుని కొంచెం రాళ్ళుప్పు 2 భాగాలుగా చేసుకుని ఈ రాళ్ళుప్పు మీద గుమ్మడికాయలు కూడా వాళ్ళే కొట్టేసి ఇస్తారు. ఈ గుమ్మడికాయలు ఇలా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత పసుపు కుంకుమ మొత్తం సమస్తము కిట్ వాళ్ళే ఇస్తారండి. చక్కగా ఆ 2 గుమ్మడికాయల మీద ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా చక్కగా పసుపు అద్దేసుకోండి. పసుపు దీపానికి మంగళకరము. ఇలాగే వెలిగించాలండి ఇక్కడ దీపము. ముందు నవధాన్యాలు వేసేసుకుని దాని మీద రాళ్ళుప్పు తర్వాత గుమ్మడికాయ పెట్టుకుని పసుపు రాసుకోవాలండి. ఈ పసుపు చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా రాసుకోవాలండి. అది ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత కుంకుమ తీసుకోండి. తీసుకుని మొత్తము 8 చుక్కలు 8 బొట్లు పెట్టాలండి. ఎందుకు అంటే కాలభైరవుడికి 8 అనే సంఖ్య చాలా ఇష్టమని గురువుగారు చెప్పారు. అందుకనే నేను ప్రతి గుమ్మడికాయకి కూడా 8 చప్పున బొట్లు పెట్టుకున్నానండి. నిష్టగా నిజంగా నమ్మి ఈ పద్ధతిలో చేస్తే స్వామివారు తప్పకుండా ప్రసన్నం అవుతారంటండి. నాకు చాలామంది చెప్పారు. ఈ గుడి అంట కిందటి సంవత్సరము చాలా చిన్న గుడి అంట. కాలభైరవుడిని ప్రతిష్ఠించక ముందు చాలా తక్కువ జనం వచ్చారంట. ఎప్పుడైతే స్వామివారు వచ్చారో ఈ గుడి రూపురేఖలే మారిపోయాయండి. ఇప్పుడు ఎంత రష్ అయిపోయింది అంటే ఇలా చక్కగా 8 చుక్కలు నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నల్ల నువ్వులు తీసుకోవాలి. తీసుకుని ఈ కుంకుమ బొట్లు చుట్టూరు మనము ఇలా తిప్పుకుంటూ గుమ్మడికాయ మీద వేసుకోవాలండి. ఇలా 2
2 గుమ్మడికాయల మీద ఇలాగే వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా అంటే గ్యాప్స్ ఏమీ ఉండకుండా మొత్తం ఇచ్చిన ఎన్ని నువ్వులు ఇస్తారో అన్నీ కూడా ఎక్కడ మనము వేస్ట్ చేయకుండా వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో కూడా వేసేసుకోవచ్చండి కొంచెం మిగిలిపోతే. ఇప్పుడు ఒత్తులు పెట్టుకుంటున్నానండి నేను. వాళ్ళే 2 పెద్ద ఒత్తులు ఇస్తారు 2 గుమ్మడి ముక్కలకిను. చూడండి ఇంత ఉంటాయి, పెద్ద ఒత్తులు ఉంటాయి. మనకి ఎలాంటి తీరని కోరికలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీకు కుదిరితే మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు. వాళ్ళ మంచి చదువుల కోసము చక్కగా తెచ్చుకొని ఇలాగా కుటుంబం అంతా కూడా చక్కగా దీపం వెలిగించుకోవచ్చండి. వీళ్ళే నువ్వుల నూనె కూడా 2 సీసాలు ఇస్తారు. ఒక్కొక్క సీసా ఒక్కొక్క గుమ్మిడికాయలోని వేసుకోవాలన్నమాట. సమస్తము అండి మన ఇంటి నుంచి ఎలాంటి వస్తువులు మనం తెచ్చుకోకూడదు. కేవలం ఈ దీపము అష్టమి రోజు అలాగే అమావాస్య రోజు మాత్రమే ఉంటుందండి. మామూలు రోజుల్లో మీరు దీపం వెలిగించుకోవాలి అంటే మన ఇంటి నుంచి వస్తువులు తెచ్చుకోవాలన్నమాట. చూసారండి బెల్లం ముక్క కూడా ఇచ్చారు నైవేద్యం కోసము. ఇప్పుడు మనము దీపాన్ని వెలిగించేసుకోవడమేనండి. దీపాన్ని అంటే మీ కోరుకుని చక్కగా స్వామికి దండం పెట్టుకోండి. దీపం వెలిగించేసుకుని ఆ కాలభైరవుడికి చక్కగా ఈ 2 దీపాలు చూపించుకోండి. తర్వాత అగరబత్తులు కూడా ఉంటాయండి. అగరబత్తులు కూడా తీసి వెలిగించి కాలభైరవుడికి సన్నిధిలో ముందు దీపం చూపించుకోవాలండి. ఇప్పుడు నేను స్వామికి దీపం చూపించేసుకుని ధూపం కూడా వెలిగించుకుంటున్నాను. ఈ దీపాలన్నీ ఒక చోట పెట్టుకోవాలండి. దీపాలు పెట్టుకున్న తర్వాత కొన్ని పుష్పాలు కూడా నేను పెట్టుకుంటున్నాను. అలాగే స్వామికి చక్కగా కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు మీకు కాలభైరవుడి అష్టకం వస్తే కూడా చక్కగా చదువుకోవచ్చండి. ఎన్ని వందల మంది ఎన్ని పాపము తీరని కోరికలు ఎన్ని ఉన్నాయో తెలియదు. చక్కగా వచ్చి కాలభైరవ స్వామికి ఇలాగా దీపం పెట్టుకోవచ్చండి. నేను టెంపుల్ అడ్రస్ అలాగే గూగుల్ మ్యాప్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి. చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత వీళ్ళు ప్రసాదం కూడా పెడతారండి. మనం చక్కగా ప్రసాదం స్వీకరించి వెళ్ళచ్చు. తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈరోజు ఈ వీడియో పెట్టాను. ఎలాంటి కోరికలు ఎవరికైనా నమ్మకం ఉంటే తప్పకుండా ఈ గుమ్మిడికాయ దీపము పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ఏ సమస్య వచ్చినా దేవుని పాదాలే శరణు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.